అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో నుండి ఉన్న లేఖన భాగాన్ని నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందుకుని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తములైన కొత్త నిబంధన మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధకును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగట్టుకే తిని త్రాగుతున్నాడు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుతున్నట్లు ప్రభువు చేత శిక్షింపబడుతున్నాము. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులతో కలిసి ఈ యొక్క తన శరీరాన్ని రొట్టెగాను అలాగే తన యొక్క రక్తాన్ని ద్రాక్ష పాత్రగా వర్తించినట్టు మనం చూస్తాం. సో ఇది దిస్ ఇన్స్టిట్యూటెడ్ బై లార్డ్ జీసస్ హిమ్సెల్ఫ్. అందుకనే పౌలు అంటా ఉన్నాడు, నేను అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది. సో పౌలు ఏదైతే ప్రభు నుంచి పొందాడో, ఏదైతే ఆయన పొందుకున్నాడో అది ఆయన అప్పగిస్తా ఉన్నాడు. ఇక్కడ ఒక చక్కని మాట ఏంటంటే అప్పుడు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చాడు ఈ ప్రోటీన్. ఎప్పటి వరకు ఇది కొనసాగుతుందనంటే till we meet him, till we are going to meet him. ఆయన మనం కలిసేంత వరకు కూడా దీన్ని మనం పాల్గొంటాం అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అయితే ఇది యోహాను సువార్త మనం చదువుతాం. మొదటిసారిగా యేసుక్రీస్తు వారు శిష్యులతో ఈ మాట అన్నప్పుడు వాళ్ళకి అది అర్థం అవ్వలేదు. కొంతమంది అఫెండ్ అయ్యారు, కొంతమంది అయితే ఆయన వెంబడించడం మానేశారు. ఎందుకనంటే తన శరీరాన్ని ఎలా తిరగలనివ్వడు, తన రక్తాన్ని ఎలా తాగనివ్వగలడు అని కొంతమంది అభ్యంతరపడ్డారు. ఎందుకంటే దే డిడ్ నాట్ అండర్స్టాండ్. కానీ ఇక మనం చూస్తాము ఇక మన ముందున్నటువంటి యొక్క రొట్టె కానీ ద్రాక్షరసం ఏంటది 3 సార్లు చూడండి. పైన 23వ వచనం చివరిలో నా శరీరము అనేటువంటి మాట, తర్వాత నా రక్తము వలనటువంటి కొత్త నిబంధన. సో కాబట్టి ఇది యేసుక్రీస్తు వారు మన ప్రభు ఆయన యొక్క శరీరానికి ఆయన యొక్క రక్తానికి అందులో మనం పాలు పంపులు పొందటం, ద కమ్యూనియన్ అనేటువంటిది దేవునితో మనకున్నటువంటి ఆ వ్యక్తిగతమైనటువంటి సంబంధాన్ని తెలియజేసేటటువంటి. ఇంకో మాట ప్రభు అన్నారు, ఒకళ్ళు ఇందులో కనుక మీరు పాలు పంపులు పొందకపోతే, ఇందులో కనుక మీకు సంబంధం లేకపోతే నాతో కూడా మీకు సంబంధం లేదు. అంత ఎక్కువగా దీన్ని ప్రభు వారు దానికి రిలేట్ చేసినట్టు మనం చూస్తాం. సో కనుక ప్రభు వాళ్ళలో పాల్గొనడం అనేటువంటిది ఆయనతో మనకున్నటువంటి యొక్క సంబంధాన్ని తెలియజేసేటువంటి విషయం. కాకపోతే 27వ వచనం నుండి ఉన్నటువంటి 3 మాటలు మనం చూద్దాం. ఆడ 3 ఎగ్జార్టేషన్స్ ఆయన ఇచ్చారు. 28వ వచనంలో ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగే 29వ వచనంలో ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు. అలాగే 31వ వచనంలో మనల్ని మనమే విమర్శించుకొని ఎడల. ఈ 3 మాటలు ఏంటంటే పరీక్షించుకొనవలెను, వివేచింపవలెను, విమర్శించుకొనవలెను. ఇంగ్లీష్ లో చాలా చక్కగా ఎగ్జామిన్ హిమ్సెల్ఫ్, డిజర్నింగ్ దట్ ద బాడీ బిలాంగ్స్ టు ద లార్డ్, అండ్ ఇఫ్ వి జడ్జ్ అవర్ సెల్ఫ్. ఈ 3 మాటలు మనం ధ్యానం చేద్దాం. మనల్ని మనము పరీక్షించుకోవటం, ఎగ్జామిన్ చేసుకోవడం, ఎక్కడ మనం ఎలా జీవిస్తా ఉన్నాం, దేవుని మార్గంలో ఉన్నామా, ఆయనతో అనుసంధానం కలిగి ఆ కమ్యూనియన్ ప్రభుతో కలిగి ఉన్నామా,
లేకపోతే ఆయనకు ఎక్కడైనా ఆయన ఆయాస పెట్టేటువంటి మార్గాలు కానీ, ఆయనకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ, లేకపోతే ఆయనకి ఇష్టం లేనటువంటి విషయాలు మన జీవితాల్లో ఏదైనా మనము వాటిని హ్యావ్ వి మేడ్ ఎనీ ప్రొవిజన్ ఫర్ ఫ్లెష్ ఇన్ అవర్ లైఫ్? ప్రభువుకి ఇష్టం లేనటువంటి కార్యాలు ఎక్కడన్నా మనం అకామిడేట్ చేస్తా ఉన్నామా అనేటువంటి విషయాలను పరిశీలించుకోవడం అనేటువంటిది, ఎగ్జామిన్ చేసుకోవడం అనేటువంటిది ఒక విషయం. రెండవది, మనం ఎప్పుడైతే ఇందులో కమ్యూనియన్ లో పార్టేక్ చేస్తా ఉన్నామో, డిజర్న్, ఏమి డిజర్న్ చేయాలి, ఏమని వివేచించాలి. ఇట్స్ నథింగ్ లెస్ దాన్, ఇదేదో మామూలు ఆహారం కాదు, లేకపోతే ఏదో విషయం కాదు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని డిజర్న్ చేయాలి. మూడవ మాట, విమర్శించుకోవడం అనేటువంటి మాటకు జడ్జిమెంట్ అని వాడారు. అదేంటనంటే, మనము యేసుక్రీస్తు వారితో ఎప్పుడైతే ఆయనతో ఆ యొక్క కమ్యూనియన్లకు వస్తామో, వి విల్ నాట్ ఫేస్ ది ఇటర్నల్ కండెమ్నేషన్. కండెమ్నేషన్ వేరు, జడ్జిమెంట్ వేరు. దే ఆర్ టూ డిఫరెంట్ వర్డ్స్. కనుక తెలుగులో శిక్షా విధి అనేటువంటి మాట వాడారు. ఎప్పుడైతే మనము విమర్శించుకొని, జడ్జి చేసుకొని, ఇఫ్ వి జడ్జ్ అవర్ సెల్స్ ట్రూలీ, యథార్థంగా అలాంటి ఎగ్జామినేషన్ జరుగుతుందో, అప్పుడు వీ విల్ నాట్ ఫేస్ హిజ్ కండెమ్నేషన్. కండెమ్నేషన్ అనేటువంటి మాట ఎవరికనంటే, ఎవరైతే యేసుక్రీస్తు వారితో సంబంధం లేకుండా ఉన్నారో, యేసుక్రీస్తు వారి సిలువకు వేరుగా ఉన్నారో, దే విల్ బి కండెమ్డ్ ఫర్ ఎవర్. వాళ్ళు నిజమైనటువంటి శిక్షా విధికి గురవుతారు. కనుక ఈ రోజున ఇక్కడ కూర్చున్నటువంటి మనము ప్రభువుతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాం? ఆ సిలువ యొద్దకు వచ్చి సిలువలో మనం పొందేటువంటి ఆ క్షమాపణ, పాప క్షమాపణ మనం పొందామా? డిడ్ వి రిసీవ్ దట్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్? ఆర్ వి లివింగ్ అవర్ లైఫ్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద హోలీ స్పిరిట్, విత్ హిస్ వర్డ్? సో దిస్ ఇస్ ద టైమ్ దట్ వి ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్, వి ఇంట్రాస్పెక్ట్. కొన్ని క్షణాల సమయం తీసుకొని మనం పరిశీలించుకొని ప్రభు పనులో పాల్గొనాలి. ఒకవేళ ఇంకా ఎవరైనా అలాంటి అనుభవం లేకుండా ఉన్నట్లయితే, ఆ శిక్షా విధిలోకి వెళ్లకుండా నిమిత్తమై యూ కెన్ కమ్ టు ద లార్డ్. ఆ ప్రభుతో ఆ యొక్క సంబంధంలోనికి మనం, సిలువతో సంబంధంలోనికి మనం రావాలి.